హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? సో నా ఛానల్లో అయితే ఇది ఫస్ట్ వీడియో అండి. అంటే ఇంతకుముందంతా నేను ప్రేమ గురించి కొటేషన్స్ అన్నీ పెట్టాను కదా. సో ఇప్పటి నుంచి ఈ ఛానల్లో నా డైలీ రొటీన్ అయితే పెట్టాలనుకుంటున్నాను. సో అందుకనేసి ఈ వీడియోస్లో మా లైఫ్లో జరిగే ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. సో అందరికీ వెల్కమ్ అండి. ఇక నేను ఎందుకు ఈ వీడియోస్ పెట్టాలనుకుంటున్నానంటే, యాక్చువల్గా మాది లవ్ మ్యారేజ్ అండి. సో మేము లవ్ మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉన్నామా లేక సాడ్గా ఉన్నామా, సో ఏంటి ఈ ప్రేమ వివాహం చేసుకుంటే లైఫ్ ఎలా ఉంటుంది, మనం ఎలా లీడ్ చేయాలి అని అయితే చాలా నేర్చుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే ప్రేమలో ఉంటే మనకి ఏది వద్దు అనిపిస్తుంది. జస్ట్ ప్రేమ ఉంటే చాలు, ప్రేమించిన వ్యక్తి మన పక్కన ఉంటే చాలు అని మాత్రమే అనుకుంటాం కదా అందరూ. కానీ అదే ప్రేమ పెళ్ళిగా మారి పెళ్ళి తరువాత పిల్లలు, బాధ్యతలు, ఇలా కష్టాలు సుఖాలు అన్నీ మనకు పరిచయం అవుతాయి, మనతోనే కలిసి జీవిస్తాయి. అప్పుడు వీటన్నిటినీ మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రేమలో ఉన్నప్పుడు అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఏదో ఒక జాబ్ చేస్తూ సంపాదిస్తున్నా సంసారం మాత్రం అమ్మా నాన్నలే చూసుకుంటూ ఉంటారు. కాబట్టి మనకు అంతగా బాధ్యతల గురించి అయితే అవగాహన ఉండదన్నమాట. ప్రేమలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఏదో కలుసుకున్నప్పుడు 4 తీయటి మాటలు, ఫోన్లో చాటింగ్లు, అప్పుడప్పుడు మీటింగ్లు, అది మనకు అంతే ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అబ్బా, జీవితం అంతా ఇలాగే ఉంటుందేమో అని అందరూ అనుకుంటారు. కానీ అది పెళ్ళయ్యాక రోజు మొత్తం మనతోనే ఉంటారు. ఏదో ఒక పనికి వెళ్ళినా సాయంత్రం అయితే ఇద్దరు ఒకే చోట ఉంటారు కదా. అప్పుడు ముందులాగా ఉండాలంటే అస్సలు ఉండలేరండి. పైకి మాటలు చెప్తారు కానీ ప్రేమలో ఉన్నప్పుడు ఎలా ఉంటారో పెళ్ళయ్యాక అలా ఉండరండి ఎవ్వరు కూడా, నాకు తెలిసి. ఎందుకంటే నేను అనుభవించానమాట అండి. మా పెళ్ళయి ఇప్పటికీ 7 సంవత్సరాలు అవుతుంది. సో ఈ 7 సంవత్సరాల్లో నేనైతే చాలా తెలుసుకున్నాను. సో అందుకే అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తామంటే అందరూ ఒకే మాట అంటారండి లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు. నువ్వు అప్పుడు బాగుండేదానివి, అప్పుడు బాగా మాట్లాడేదానివి, ఇప్పుడు ఇలా ఉన్నావు అనేసి ప్రతి ఒక్కరు అంటారు. అంటే అమ్మాయి అని కాదు, అబ్బాయి అంటాడు, అమ్మాయి కూడా అలాగే అంటుంది. సో వీళ్ళిద్దరికీ అండర్స్టాండింగ్ అనేది ఎక్కడ మిస్ అవుతుందనేసి అయితే మనం కనుక్కోవాలండి. చాలా బాధ్యతలు వస్తాయి. పిల్లలు, స్కూల్ ఫీజులు, అలాగే కరెంట్ బిల్ అంట, రెంట్ అంట, ఇలా ఎన్నో వస్తుంటాయి. వీటన్నిటినీ మనతో కలుపుకొని వాటితో పాటు మనం జీవించాల్సి వస్తుంది. ఇవన్నీ అరేంజ్ మ్యారేజ్లో ఉండవా అంటే ఉంటాయండి. సో అరేంజ్ మ్యారేజ్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఇలాంటివి అన్నమాట. సో ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఎంత ఇంపార్టెంటో లవ్ మ్యారేజ్ చేసుకుంటే అది చెప్తే కానీ అర్థం కాదండి. ఎందుకంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఒక టైప్ అన్నమాట. సో లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు మాత్రం ఓపిక చాలా అంటే చాలా ఉండాలండి. సో వీటన్నిటి గురించి మనం మన ఛానల్లో అయితే ఇక మీదట డిస్కషన్ చేసుకుందామండి. సో ఇవన్నీ నా లైఫ్లో ఎలా ఉన్నాము, మేము ఎలాంటి కష్టాలు అనుభవించాము, మాకెవరు సపోర్ట్ చేశారు, మేము ఎలా ఉంటున్నాము, మా పరిస్థితి ఏంటి అని అయితే నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. నేను పెట్టే వీడియోస్ చూస్తే కనుక లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అన్న వాళ్ళకైతే ఒక క్లారిటీ వస్తుందండి తప్పకుండా. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ అనమాట, ఈ 7 ఇయర్స్లో నా ఎక్స్పీరియన్స్ మొత్తం నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. తప్పకుండా నా వీడియోస్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.